రూపాయలకి మంచి క్వాలిటీ శుద్ధమైన పోషక ఆహారమైన మంచి భోజనం పెట్టే కార్యక్రమం కూడా బాగా చేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చాలా మంది చదివించున్నారు, వ్యవసాయం పండించేవాళ్ళు, వరి పండించున్నారు. వారంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, మా భూములు అవే కావాలి అయితే ఏంటి అని అడిగారు. అలాంటిది మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు, ఖచ్చితంగా మీ తాతగారు మీ అమ్మమ్మ ఇచ్చిన భూములు మీవే, అది కాదు చెప్పడానికి మాకు లేదు అంటే మీ భూమే అని చెప్పి బాబు గారు చెప్పి అది టైటిల్ యాక్ట్ చేశారు. ఎందుకంటే నాకు కూడా మా నాయన భూమి ఇచ్చాడు, మా నాయన మా తాత ఇచ్చాడు, మా తాత ఆయన ఇచ్చాడు. ఇలా అంటే 5 భూమి మా కుటుంబంలో ఉంది. ఆ భూమి చెప్పడానికి కూడా ఇవాళ వాళ్ళు ఉపక్రమించారు. అలా కూడా ఇవాళ రద్దు చేసి భూమి అంతా కూడా ఎవరి భూమి వారు ఏమన్నా చేసుకోవచ్చని ఒక దాని మీద ఆయన చట్టం కూడా రద్దు చేశారు. దరిదాపుల్లో 20-30 సంవత్సరాలు పాతాళాన్ని తొక్కేశారు. పాతాళానికి పెన్షన్లు ఉండడానికి రావు, జీతాలు ఉండడానికి రావు, ఎక్కడ సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు, ఎక్కడ నీరు కొల ఇచ్చిన దాఖలాలు లేవు, ఎక్కడ కాలువ దాఖలాలు లేవు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు. ప్రతి దాంట్లో కూడా మనం వెనకబడతా వచ్చాం. అలాంటిది ఆయన వచ్చి రాగానే బాబు గారు ప్రతి ఇంటికి పోయేసి అవ్వా తాతమ్మలకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ చేతిలో 7,000 రూపాయలు పెట్టారు లేదా? 7,000 రూపాయలు పెట్టారు లేదా? అది కూడా 1వ తారీఖునే, ఒకరోజు అటు కాదు ఒకరోజు ఇటు కాదు, 1వ తారీఖునే ప్రతి ఇంటికి పోయేసి 7,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి నేనున్నానని చెప్పి బాబు గారు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క అక్కమ్మ కానీ చెల్లెమ్మకు కానీ వితంతువులకు కానీ అలాగే వికలాంగులకు కానీ. అది ఆయనకున్న పట్టుబాటు. ఇచ్చిన మాట ప్రకారం సూచన తప్పకుండా 3 నెలలు కల్పిస్తా అని చెప్పాడు. 7,000 చేతిలో పెట్టాడు. అలాగే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేదు. మనం ప్రతి ఒక్క పెద్దవారిని గౌరవిస్తూ 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. అది బాబు గారు చేసిన గొప్పతనం. ఆయన కొంచెం పెంచుకుంటా అనిపోతాను కలిపేసి ఇచ్చాడు 7,000 రూపాయలు. అది ఆయనకున్న గొప్పతనం. అలాగే ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, మంచి సదుపాయాలు ఇవ్వాలి, చదువుకున్న వారు ఉన్నారు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో బాబు గారు ఎప్పుడూ లేని విధంగా పొదరు సంతకం ఏం చేస్తారంటే 16,000 పైచీలకు ఉద్యోగాలకి సంతకం పెట్టారు. అంటే ఇక్కడ ఉన్న చాలా మంది బిఎస్సి చెప్తే చాలా మంది టీచర్లు అవుతారు. మనం చూస్తున్నాం చాలా స్కూళ్ళలో విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు లేరు, సరిపడ టీచర్ లేరు. అవన్నీ కూడా భర్తీ చేసి మంచి విద్య మన పిల్లలకి ఇవ్వాలి, భావితరాలకు ఇవ్వాలని చెప్పి మంచి ఉద్దేశంతో బాబు గారు వచ్చి రాగానే 16,000 పైచీలక ఉద్యోగాలకి సంతకాలు పెట్టి వచ్చే మార్చికంతా కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు. మనం చూసాం, ఇందా చెప్పా, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు అనేది 1వ తారీఖు అనేది మర్చిపోయారు వాళ్ళైతే. అది 20వ తారీఖు వస్తుందా 20వ తారీఖు వస్తుందా దేవుడికే తెలియాలి. అలాంటిది తూచా తప్పకుండా 31వ తారీఖు 1వ తారీఖు వాళ్ళ అకౌంట్ లో పడిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అడగచ్చు మీరు. వాళ్ళకి ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1వ తారీఖు జీతం వస్తుందా మీకు? అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే బ్యాంక్ ఇంత ముందు ఏంటంటే లోన్లుగా వచ్చేస్తుంటాయి, పెనాల్టీలు పడుతుంటాయి, చేసేది ఏముండదు, పెనాల్టీలు పడుతుంటాయి. అలాంటిది